వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సింగరేణి సంస్థ సహకారంతో గోదావరి కని పట్టణాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దనున్నాం. కని గాంధీ మార్కెట్లో కమర్షియల్ కాంప్లెక్స్ కోసం భూమి పూజ చేసిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. రామగుండంలో జరుగుతున్న కూల్చివేతల పర్వంతో వ్యాపారస్తులు భయాందోళనలో బతుకుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపణ. నవభారత్ నిర్మాణంలో NTPCదే ప్రధాన పాత్ర. పారిశ్రామిక రంగ అభివృద్ధిలో క్రియాశీలకం. NTPC ED చందన్ కుమార్ సమంత వెల్లడి. గోదావరికని పట్టణంలో రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా కొనసాగుతున్న కూల్చివేతల పర్వం. ప్రధాని నరేంద్ర మోదీ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. రామగుండం బీజేపీ మాజీ కార్పొరేషన్ అధ్యక్షులు అమరేందర్ రావు పిలుపు. సింగరేణి సంస్థ సహకారంతో గోదావరి కని పట్టణాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దనున్నామని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో గోదావరి కని గాంధీ మార్కెట్లో 25 కోట్ల రూపాయలతో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన శంకుస్థాపన భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్జీవన్ GM లలిత్ కుమార్, రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్తో కలిసి కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే GM మాట్లాడుతూ రామగుండాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దాలన్న తమ సంకల్పానికి సింగరేణి యాజమాన్యం పూర్తిగా సహకారం అందించడం జరిగిందని, ఇన్ని రోజులుగా ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతుందా, సింగరేణి యాజమాన్యం నిధులను ఇస్తుందా అని అనుమానం ఉన్న నాయకులకు సింగరేణి సంస్థ మాట ఇస్తే తప్పదని అర్థమైందన్నారు. దాదాపు 25 కోట్ల రూపాయలతో ఇక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి బీజం పడిందని, ఇప్పటికే 15 కోట్లకు టెండర్ పూర్తయిందని, మిగతా వాటికి కూడా టెండర్ పూర్తి చేసి సంవత్సర కాలంలోగా వినియోగంలోకి తెస్తామని తెలిపారు. సింగరేణి సంస్థ ఉత్పత్తిపైనే కాకుండా కార్మికుల సంక్షేమం పట్ల కూడా చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రధానంగా ఈరోజు పండుగ సందర్భంగా ఒక గొప్ప కార్యక్రమం ఏదైతే సింగరేణి సంకల్పన చేసి ఈ సింగరేణి నగరాన్ని మహానగరంగా చేయాలని ఒక ఆలోచనతోటి మరి నేను ప్రతిపాదించినప్పుడు దాన్ని సహకరిస్తూ సింగరేణి అధికారులు, ఇక్కడ GM, అక్కడ చైర్మన్ గారు, మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్ గారు, మరి నేను, మా శ్రీధర్ బాబు గారు ముఖ్యమంత్రి గారు, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు దృష్టికి తీసుకెళ్లి రామగుండంలో నగరాన్ని బొగ్గు ప్రాంతంలో నగరాలను విస్మరిస్తా ఉన్నారు. ఇక్కడ ఖచ్చితంగా కమర్షియల్ స్పేసెస్ కట్టాలి, అన్యక్రాంతమైన భూములను కాపాడి ప్రజలకు ఉపయోగపడేలా చేయాలి, ఆ ప్రాంతాల్లో నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దారి చూపించాలి, మంచి ఒక బిజినెస్ సెంటర్గా చేయాలి. ఇది దేశంలోనే ఒక ప్రఖ్యాతిగాంచిన ప్రాంతం, వ్యాపారం సరైనటువంటి ప్రాంతం లేక నష్టపోతున్నామని చెప్పిన వెంటనే ఇక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాలని దాదాపు 25 కోట్ల అంచనాలతో మొట్టమొదటిగా 15 కోట్లతో టెండర్ వేయడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు దీనికి పెద్దపల్లిలో అనౌన్స్ చేసి ఫౌండేషన్ వేస్తున్నారు. ఈరోజు టెండర్ దిశగా ఈరోజు కార్యక్రమాన్ని అలా ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న గోదావరి కని ప్రజలకు నిరంతరం కొట్టేస్తా ఉన్నారు. కడతారా కట్టరా, కడతారా కట్టరా అనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన. ఎందుకంటే ఎవరు చేయలేని పని ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ నగరాన్ని మంచి చేయాలని చూస్తూ ఉంది. మాట తప్పరేమో, సింగరేణి ముందుకు రాదేమో అనే ఒక దుర్మార్గమైనటువంటి ఒక ఆలోచనతో ప్రచారం చేసే కార్యక్రమానికి ఇన్ని రోజులు చాలా మంది విశ్వ ప్రయత్నాలు చేసేది. కానీ సింగరేణి ఇచ్చిన మాటను ఎప్పుడూ తప్పదు. సింగరేణి వ్యవస్థ ఇవాళ బొగ్గును తీస్తూ దేశానికి వెలుగునీయడమే కాకుండా వారి కార్మికుల రక్షణ కొరకి, వారి కార్మికుల సంక్షేమం గురించి నిరంతరం పాటుపడుతుంది. అదే మాదిరిగా సింగరేణి నగరాన్ని కూడా పూర్తి స్థాయిలో అన్ని రంగాల్లో కూడా ముందు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తే నిరూపించింది. మరి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తూ మేము అభ్యర్థించిన వెంటనే ఇక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ ఏర్పాటు జరుగుతుంది. ఈరోజే పూజ చేసాం. త్వరలో 15-20 రోజుల్లో పూర్తి స్థాయిలో డిజైన్స్తో పనులు ప్రారంభం చేస్తాం. 6 నెలల కాలంలో
6 నెలల నుంచి 1 ఇయర్ కాలంలో కొత్త నగరాన్ని సింగరేణి మన అందరికీ బహుమానంగా ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, మీరందరూ కూడా ఇష్టపడి 1,00,000 ఓట్లేసి నాకు అవకాశం కల్పించినందుకు మీ యొక్క శాసనసభ్యులు, మీ పరిసర ప్రాంతాల్లో షాపింగ్ కి కానీ ట్రాఫిక్ కి కానీ ప్రజలందరూ ఎంతో ఇబ్బందులు పడుతున్నమాట నిజము. దాన్ని పరిష్కరించడానికి ఎమ్మెల్యే గారి చొరవతో రోడ్లు విశాలం చేయడము, ఇక్కడ వచ్చే ఊరు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి చౌరస్తాలో మంచిగా ఉండడానికి కోసం ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ఇందాక చెప్పినట్టుగా 25 కోట్లతో ఒక అద్భుతంగా ఈ చౌరస్తా మొత్తము ఊరు ప్రజలందరికీ ఉపయోగపడేట్టుగా ఇరుకిరుకు సందులన్నింటినీ తీసేసి ఇబ్బందులన్నింటినీ తీసేసే విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు పనులు ప్రారంభించుకోవడం జరిగింది. కొద్ది రోజుల్లోనే పూర్తి స్థాయిలో పనులు చేయడం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా ఇంకొక 334 క్వార్టర్లకు కూడా పర్మిషన్ తెప్పించినారు. దాన్ని కూడా ఈ పరిసర ప్రాంతాల్లోని పెట్టి ఒక చౌరస్తా అంటే మన గోదావరి పట్టణం చౌరస్తా అంటే ఒక అద్భుతంగా ఉండేట్టుగా దానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. కొద్ది రోజుల్లోనే మనం వీటిని ఫలితాలు చూస్తాము. అందుకు సహకరిస్తున్న వారికి, నాయకత్వం వహిస్తున్న ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ డీజీఎం పర్సనల్ కిరణ్ బాబు, ఏసీపీ మడత రమేష్, మాజీ మేయర్ జాలి రాజమణి, కార్పొరేటర్లు మహంకాళి స్వామి, కొలిపాక సుజాత, పెద్దేళ్ల తేజస్విని, నాయకులు దీటి బాలరాజ్, ఉల్లంగుల రమేష్, గట్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు. రామగుండంలో జరుగుతున్న కూల్చివేతల పర్వంతో వ్యాపారస్తులు భయాందోళనలో బతుకుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపించారు. గోదావరి కనిలోని టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలో అభివృద్ధి మాట దేవుడెరుగు కానీ కూల్చివేతల పర్వం మాత్రం కొనసాగుతూనే ఉందని, ఇక్కడ అధికారులకు రోడ్డు పక్కన ఉన్న ఏ షాపుపై కన్ను పడుతుందో ఏ షాపును కూల్చివేశారో అర్థం కాని పరిస్థితుల్లో వ్యాపారులు భయంతో బతుకుతున్నారన్నారు. నిన్న మొన్నటి వరకు ధైర్యంగా తమ వ్యాపారాలను సాగించిన వ్యాపారులు అర్ధాంతరంగా ఖాళీ చేయాలని నోటీసులు వస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో వ్యాపారులు ఉన్నారని, వారందరికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేపై ఉందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేత కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేతలతో ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. గత 6 నెలల ముందు ఎన్టీపీసీ వ్యాపారులను, షాపులను కూల్చి రోడ్డున పడేసిన అధికారులకు ఇప్పటివరకు ఎలాంటి ప్రత్యామ్నాయం చూపలేదని, అలాగే గోదావరి కని పట్టణంలో కూడా ఎంతో మంది వ్యాపారులు కూల్చివేతల మూలంగా రోడ్డున పడ్డారని, వారందరికీ స్థానిక ఎమ్మెల్యే ప్రత్యామ్నాయం చూపాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రజలకు ఇచ్చిన 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని, డిగ్రీ విద్యార్థులకు స్కూటీలు ఇవ్వాలని, మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలను ఖాతాలో వేయాలని, ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రైతు భరోసా 12,000 రూపాయలు కాకుండా 15,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజా ఆకాంక్షలకు వ్యతిరేకంగా వెళుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భంగపాటు తప్పదని హెచ్చరించారు. ఎండకు నీడ లేకుండా వర్షానికి తడుస్తూ ఇలా వ్యాపారం చేసుకునేటువంటి దుస్థితిలోకి వచ్చింది. ఇక్కడ ప్రధాన చౌరస్తాలో కూడా అదే పరిస్థితి. దినదిన గండంగా వ్యాపారులు ఈరోజు రామగుండంలో బ్రతుకుతూ ఉన్నారు. ప్రజలందరూ కూడా మాకు ఇచ్చిన హామీలు ఎవి అని అడిగితే కనీసం వాటి మీద ఏమీ మాట్లాడకుండా ఎలా పరిపాలన చేస్తున్నారు, డైవర్షన్ పాలన చేస్తున్నారు ఈరోజు రామగుండం నియోజకవర్గంలో. అందుకే ప్రజల పక్షాన, ప్రజల గొంతుకగా ఇలా మేము స్థానిక ఎమ్మెల్యేలు ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆనాడు మీరు 2,500 రూపాయలు మహిళలకు నెలకు ఇస్తా అన్నటువంటి మహాలక్ష్మి పథకం ఏమైంది? మహిళల ఓట్లను దండుకోవడం కోసం ఆ రోజు హామీలు ఇచ్చి, ప్రమాణాలు చేపించి, దరఖాస్తులు తీసుకొని, దండాలు పెట్టి, ఏడుపులు పొడబొబ్బలతోని గెలిచిన తర్వాత ఇచ్చిన హామీలను మీరు ఎందుకు ప్రశ్నిస్తలేరు? అసెంబ్లీలో ఎందుకు మాట్లాడతలేరు? మీ ముఖ్యమంత్రి గారిని ఎందుకు నిలదీస్తలేరు? 4,000 రూపాయలు వృద్ధుల దగ్గరికి వెళ్ళి అవా నీకు 4,000 వస్తాయని చెప్పేసి దండం కాళ్ళు మొక్కుతిరి. మరి ఆ 4,000 అడిగితే ముసలాళ్లను కనీసంగా పట్టించుకుంటే లేకపోతుంది.
15,000 రూపాయలు రైతు బంధు బంద్ అవుతుంది, రైతు భరోసా కింద ఇస్తామని చెప్తుంది. సంవత్సరం గడిచిపోయే. మొదటి సంవత్సరం కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధు 5,000 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు 12,000 ఇస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతుల నుంచి తిరుగుబాటు తప్పదు, మహిళల నుంచి తిరుగుబాటు తప్పదు, వృద్ధుల నుంచి తిరుగుబాటు తప్పదు. యువతులకు స్కూటీలు ఇస్తామనంటేది ఇలా మర్చిపోతుంది. వాటి మాటే లేదా? మరి ఏ హామీని నెరవేర్చారు? వైఎస్ రాజశేఖర రెడ్డి పట్టాలు ఇచ్చిండ్రు వాళ్ళకు, గోల్డ్ షాప్ టాకీస్ దగ్గర వాళ్ళకి కూలగొట్టారు. గతంలో సోమారం సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పోచమ్మ మైదానంలో అనేక మంది బిల్డింగ్లు కట్టుకున్నారు. అప్పుడు కూడా పర్మిషన్లు ఇచ్చారు. మాజీ మేయర్ గారు అని ఇంకా కొంతమంది నాయకులు అని నిన్న కూలుస్తాము. అసలు ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, దాని మీద ఎమ్మెల్యే గారు తప్పకుండా సమాధానం చెప్పాలి. ఈ మీడియా సమావేశంలో రామగుండం నగర డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్రావు, బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు కల్వచర్ల కృష్ణవేణి, కుమ్మరి శ్రీనివాస్, మారుతి, బొడ్డు రవీందర్, మురళీధర్ రావు, నూతి తిరుపతి, జక్కుల తిరుపతి, సంధ్యారెడ్డి, గుర్రం పద్మగౌడ్, చింటూ తదితరులు పాల్గొన్నారు. 18న కొత్తగూడెంలో జరిగే 2 ఐఎఫ్టీయూల విలీన సభను జయప్రదం చేయాలని ఐఎఫ్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ పిలుపునిచ్చారు. భారత కార్మిక సంఘాల సమాఖ్య పెద్దపల్లి జిల్లా కమిటీ సమావేశం శనివారం ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు ఈ నరేష్ అధ్యక్షతన గోదావరి కని కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో విలీన సభ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ మాట్లాడుతూ 1978లో గౌహతిలో ఐఎఫ్టీయూ ఉన్నతమైన రాజకీయ లక్ష్యంతో విశాల కార్మిక క్షేత్రంలో ఆవిర్భవించిందని, నాటి నుండి కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై సమశీల పోరాటాలు నిర్వహించిందన్నారు. సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు కార్మిక వర్గపు మౌలిక లక్ష్యాలను విస్మరించి వ్యవహరిస్తున్నాయని, ఈ నేపథ్యంలోనే ఐఎఫ్టీయూ ఏర్పడి బలమైన విప్లవ కార్మిక ఉద్యమ నిర్మాణం కోసం విస్తరణకే కృషి చేస్తుందన్నారు. ఆనాటి నుండి అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ చీలికలకు కూడా గురైందని, దేశ కార్మిక వర్గం ప్రతికూల పరిస్థితుల్లో 2 ఐఎఫ్టీలు విలీనం కానున్నాయన్నారు. దేశంలో శాశ్వత స్వభావం కలిగిన పనుల్లో కూడా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్, తాత్కాలిక కార్మికులను వినియోగిస్తూ వారి శ్రమను దోచుకుంటున్నారని, కనీస చట్టబద్ధ హక్కులను నిరాకరిస్తున్నారని, దీంతో పర్మనెంట్ ఉద్యోగుల సంఖ్య తగ్గుతుందన్నారు. రాష్ట్రంలో ఆటో, మోటార్, హమాలీ కార్మికులు లక్షలాది మంది ఉన్నారని, వీరికి సమగ్రమైన చట్టబద్ధ హక్కులు కల్పించాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు, చట్టబద్ధ అప్పులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కలిసి పనిచేయాలని చెప్పి 2 జాతీయ సంస్థలు కూడా నిర్ణయం తీసుకుంది. అందుకు వేదికగా ఈ నెల 18వ తేదీన కొత్తగూడెం జిల్లా కేంద్రంలో గొప్ప సభ ప్రదర్శన నిర్వహించి ఆ రోజు 2 సంస్థలు ఏకం కావాలని చెప్పి భావించినాయి. దాని యొక్క పిలుపును జయప్రదం చేయడం కోసం ఇవాళ పెద్దపల్లి జిల్లా కమిటీ ఐఎఫ్టీ సమావేశమవుతుంది. ఈ సందర్భంగా కార్మికులకు, ప్రజలకు మేము విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఇవాళ దేశంలో ఉన్నటువంటి సంస్కరణవాద, పైరవి, ఆర్థిక రాజకీయాలపై పనిచేసేటువంటి దివాలాకోరు ట్రేడ్ యూనియన్లు ఇవాళ సమరశీలమైనటువంటి కార్మిక పోరాటాలు నిర్వహించడంలో విఫలమైనవి. దానికి ప్రత్యామ్నాయంగా పనిచేస్తున్నటువంటి విప్లవ సంస్థలు ఇంతకాలం చీలికల ద్వారా బలహీనపడి వేరువేరుగా ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. కానీ ఇవాళ ఒక బలమైనటువంటి కార్మికోద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి, ఇవాళ బలపడుతున్నటువంటి పాసిజ ప్రమాదాన్ని యొక్క తీవ్రతను అర్థం చేసుకొని ఇవాళ దేశంలో కార్మిక వర్గ నాయకత్వాన, కార్మిక వర్గ పోరాటాన్ని బలోపేతం చేయడానికి 2 సంస్థల యొక్క ఐక్యత స్ఫూర్తి ఎంతగానో ఇవాళ కార్మిక వర్గానికి ఉపయోగపడుతుంది. ఈ నెల 18న జరిగేటువంటి ఈ ఐక్యతా సభలో 2 విప్లవ సంస్థల యొక్క కార్యాచరణ, తిరిగి విప్లవ కార్మికోద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి, నిర్మించుకోవడానికి కావలసినటువంటి నిర్ణయాలు, తీర్మానాలు కూడా ఈ నెల 18న జరిగేటువంటి సభలో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం వెంకన్న, జిల్లా నాయకులు బి అశోక్, చిలుక శంకర్, డి బుచ్చమ్మ, ఎం దుర్గయ్య, మొగిలి తదితరులు పాల్గొన్నారు.
నవభారత నిర్మాణంలో ఎన్టీపీసీ ప్రధాన పాత్ర పోషిస్తూ ఉండడం హర్షించదగ్గ విషయమని రామగుండం తెలంగాణ ఎన్టీపీసీల ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సమంత అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ మిలీనియం హాల్లో మీడియా ఇంటరాక్షన్లో అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టు థర్మల్ విద్యుత్తుతో పాటు సోలార్, ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దేశానికి ఐకాన్గా మారిందన్నారు. విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రామగుండం ఎన్టీపీసీ పవర్ జనరేషన్లో తన రికార్డులను తానే తిరగరాసిందన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సాంప్రదాయ ఆధునీకరణలతో లక్ష్యాలను అధిగమిస్తుందన్నారు. ఎన్టీపీసీ ప్రభావిత గ్రామాల అభివృద్ధితో పాటు స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తూ విద్యార్థులకు విద్యాబోధన వంటి సామాజిక కార్యక్రమాల్లో ముందుందని చందన్ కుమార్ పేర్కొన్నారు. సంస్థ అభివృద్ధిలో భాగస్వాములైన ఉద్యోగులు, అధికారులను సీజీఎం అభినందించారు. Coal, definitely we are thermal power generator, we are in solar, in wind, in hydro, along with small hydro and gas. We have our capacity, total capacity along with JV. Solar capacity is around 4,000 and yesterday also some 50 megawatt we have commissioned in solar power. And we have our around 213 megawatt wind and 808 megawatt hydro, and in total with JVs and all our capacity is more than 3,700. That is the hydro capacity. And if you see that our coal generation capacity, that is thermal power capacity, that is 62,000 around 200, 62,194 exactly. And gas capacity is obviously it is 6,511 megawatt. Last year we had generated around 422 billion units, and this year in NTPC as a whole completed generation of around 338 billion units so far till today. And if we see we have our 101 station all around India, and here we have around 148 coal stations, 148 coal units we have, and the fleet size is from 14 megawatt to 800 megawatt. As we have here this 800 megawatt, I have worked in almost all kinds of units. 14 megawatt also I got chance to work there. It is there in Bhilai. So from 14 megawatt to 800 megawatt coal capacity units we have. And solar we have some 38 stations, and wind we have 4 stations, and hydro we have 9 stations. So it is a very big company now, NTPC, and we are in coal mining also, and looking for nuclear altogether. And definitely you have got the information that day before yesterday that we are going for green hydrogen. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో లండన్ బ్రిడ్జ్ ముఖద్వారంతో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనిలో. రండి, మీ పిల్ల పాపలతో కలిసి విచ్చేసి చూడండి, తినండి, తిరగండి, ఆనందించండి. ఇలా ఎన్నో స్టాల్స్ ఉన్నాయండి. పిల్లలకు పెద్దలకు ఉల్లాసంతో పాటు కుటుంబ సభ్యులకు మధుర అనుభూతినిచ్చే అమ్యూజ్మెంట్ ఎగ్జిబిషన్, మహిళల కోసం వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన గృహోపకరణ వస్తువులు, కలంకారీ బెడ్ షీట్స్, హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్, జ్యువెలరీ ఐటమ్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఇలా ఎన్నో రకాల స్టోర్స్ ఉన్నాయి. ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ 60 అడుగుల జాయింట్ వీల్, కొలంబస్, క్రాస్ వీల్, బ్రేక్ డాన్స్, డెవిల్ హౌస్, ఇలా ఎన్నో రకాల అమ్యూజ్మెంట్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు. తప్పక విచ్చేయండి, చూడండి మీ కుటుంబ సభ్యులతో. ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనిలో. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం ప్రాథమిక వైద్య కేంద్రం అంతర్గాంలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ 108 వాహనాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రభుత్వ పథకాలు కాకుండా రామగుండం అభివృద్ధి కోసం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు చొరవతో ప్రత్యేక నిధులు తీసుకుని రావడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా బట్టి విక్రమార్కకి, శ్రీధర్ బాబుకి రామగుండం ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. ఇంటింటికి ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల క్షేమం కోసం వైద్యులు, ఆశా వర్కర్లు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, అదేవిధంగా మీ గ్రామాల్లో ఉన్న రెసిడెన్షియల్ స్కూళ్లలో ఉన్న విద్యార్థుల ఆరోగ్యం గురించి ఆశా వర్కర్లు కార్యక్రమాలు చేపట్టాలని వారికి ఎమ్మెల్యే సూచనలు చేశారు. ప్రత్యేకంగా వాళ్ళు వారి దగ్గరికి పోతా ఉంటారు. కానీ మనకున్నటువంటి మీ ప్రభుత్వం మనం ఉన్నటువంటి ఇలా ప్రోత్సాహాన్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వం చేస్తున్న తీరును ప్రజలకు తెలియజేస్తూ వారికి సేవ చేసే కార్యక్రమాలు చేయాల్సిందే కోరుతూ నవరామగుండాన్ని మీరు చూడబోతా ఉన్నారు. త్వరలో చూపిస్తాం. కరీంనగర్ రీతిలో ఇండస్ట్రీస్ తీసుకొస్తా ఉన్నాం. ఎన్టీపీసీ 30,000 కోట్లతోటి, 10,000 కోట్లతోటి పవర్ ప్లాంట్, అంటే దాదాపు 45,000 కోట్లు ఇప్పటికీ మంజూరు దిశగా, ప్రారంభ దిశగా ఉన్నాయి. రాష్ట్రంలోనే ఇక్కడ జరిగిన విధంగా రామగుండం అద్భుతంగా ముందుకెళ్తుంది. మీరందరూ కూడా నన్ను ఈరోజు ఈ స్థాయికి భారీ మెజార్టీ తీసుకొచ్చినందుకు మీరు గర్వంగా చెప్పుకోవచ్చు, మా నాయకుడు అని చెప్పి. కరప్షన్ లేకుండా ఒక సిస్టమేటిక్గా పోతా ఉన్నాం. అందరికీ మంచి చేయాలి సంకల్పంతో మాత్రమే పోతా ఉన్నాం. దాంట్లో ప్రతి ఒక్కరికి కూడా ఓపికగా ఎవరెవరైతే ఉంటారో అన్ని రకాల వాళ్ళకి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. నిరుద్యోగ యువత, ఉద్యోగ అవకాశాలు అవన్నీ కూడా జరుగుతాయి. వైద్యాన్ని ప్రధానంగా రామగుండాన్ని ఒక హెడ్ క్వార్టర్గా చేయాలనే ఉద్దేశంతో మెడికల్ కాలేజీలో పెద్ద ఎత్తున హాస్పిటల్ కట్టే కార్యక్రమం దాదాపు 140 కోట్లతో పాటు అదనంగా తీసుకొచ్చే కార్యక్రమం చేసినాం. ఒక నర్సింగ్ కాలేజ్ కూడా తీసుకొచ్చినాం, డెంటల్ కాలేజ్ కూడా తీసుకొస్తా ఉన్నాం. ఆ హాస్పిటల్ ఏరియానే ఈ జిల్లాలోనే ఒక అద్భుతంగా తీర్చిదిద్దేటువంటి ఒక కార్యాచరణతో ముందుకు పోతా ఉన్నాం. నాకు పూర్తి విశ్వాసం ఉంది, ఈ పల్లె ప్రాంతాల్లో ఉన్న ఆశా వర్కర్స్, ఈ డాక్టర్స్, వీళ్ళు మనం ఇక ముందు కరీంనగర్కో హైదరాబాద్కో పోకుండా గోదావరి కనికే రెఫర్ చేసే స్థాయిలో మనం ఉంటాం. దాంట్లో మీరు అంబులెన్స్లో మీ సిస్టమ్ అంతా కూడా ఎప్పుడు కూడా ఆ కాన్ఫిడెంట్ ఇచ్చి మెడికల్ హాస్పిటల్కి రిఫర్ చేసే కార్యక్రమం చేయాలి. ఇంకో నెల 2 నెలల్లో క్యాత్ ల్యాబ్ కూడా సింగరేణి హాస్పిటల్లో క్యాత్ ల్యాబ్ కూడా పెడతాము, ప్రారంభం చేసుకుందాం. గుండెకు సంబంధించిన ఆపరేషన్స్ కూడా అక్కడే చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. గుండె కానివ్వండి, ఐ కానివ్వండి, ఈఎన్టీ కానివ్వండి, ప్రతి ఒక్క ఏర్పాటు చేస్తాం. ఎక్కడ వెనకపోయేది లేదు. 230 మంది నర్సు స్టాఫ్ను అలాట్ చేసుకున్నాం. ఇప్పుడు నర్సింగ్ కాలేజ్ ఒక 60 మంది వచ్చిండ్రు, డాక్టర్లు తీసుకొస్తున్నాం. డెంటల్ కాలేజ్ కూడా నాకు అదృష్టం మీ అందరిని మంచుకుంటే ఇక్కడే వస్తాయి కావచ్చు. అంతగా ఎయిర్పోర్ట్ రావాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి, మండల వైద్యాధికారులు, సిబ్బంది, మండల అధ్యక్షుడు హనుమాన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. గోదావరి కని ఎల్బీ నగర్లోని ఇండో అమెరికన్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు పాఠశాల ఆవరణలో విద్యార్థినులకు ముగ్గుల పోటీలు నిర్వహించి సంక్రాంతి పండుగ సంబరాలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ పేరం హేమలత, ప్రిన్సిపల్ శ్రీనివాస్, ఉపాధ్యాయునిలు సునీత, స్వప్న, మల్లేశ్వరి, లావణ్య, దీప్తి, అనిత, సాహిత్య తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సింగరేణి సంస్థ సహకారంతో గోదావరి కని పట్టణాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దనున్నాం. కని గాంధీ మార్కెట్లో కమర్షియల్ కాంప్లెక్స్ కోసం భూమి పూజ చేసిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. రామగుండంలో జరుగుతున్న కూల్చివేతల పర్వంతో వ్యాపారస్తులు భయాందోళనలో బతుకుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపణ. నవభారత్ నిర్మాణంలో ఎన్టీపీసీదే ప్రధాన పాత్ర. పారిశ్రామిక రంగ అభివృద్ధిలో క్రియాశీలకం. ఎన్టీపీసీ ఈడీ చందన్ కుమార్, సమంత వెల్లడి. గోదావరికని పట్టణంలో రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా కొనసాగుతున్న కూల్చివేతల పర్వం. ప్రధాని నరేంద్ర మోదీ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. రామగుండం బీజేపీ మాజీ కార్పొరేషన్ అధ్యక్షులు అమరేందర్ రావు పిలుపు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.